వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. మన వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 45 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి పిల్లలు బడికి వేర్రు, అన్నం వండినా కూర వండినా తినుర్రి, నేను దొరోళ్ళ ఇంటికి వేస్తా. మరి జల్దీ రాలత, బాగా సేపు ఉండకు సరేనా? ఏ జల్దీ వస్తా అండి. సరే సరే పో మరి. అవునే పెంటన్నా, ఏందో ఆధార్ కార్డులు అప్డేట్ చేయాలి చెయ్యాలి అని అన్నారు. మరి చేసినాం గానీ అవి అయినట్టేనా కానట్టా? అయితే అన్నయ్య గాని చూసుకోపోయినావు ఆన్లైన్ లా. ఏమవుడో ఏమోనే, ఈ కొత్త రేవంత్ రెడ్డి సార్ వచ్చి గిన్ని పరీక్షలు పెట్టబట్టే ఇంకా రాను రాను ఏం తెలుతాయో ఎట్లా పాడైందో. ఏందవ్వా, ఆయన వచ్చి మంచి పని చేసి మీకు ఆడోళ్లకు ఫ్రీ బస్సే పెట్టే, మంచిగా ఏడికన్నా పోవచ్చు రావచ్చు. ఫ్రీ బస్సు మూలుగా ఏం ఫ్రీ బస్సే? అబ్బా 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 కొట్టుకుంటూ గుద్దుకుండే తన్నుకుండే అయితాంది. నీ అవ్వ ఫ్రీ బస్సు లేనప్పుడు బస్సులో ఒక్క పురుగు లేకపోదురు, ఇప్పుడేమో జనాలు ఎగబడి ఊగులాడిపోతారు కదా బస్సు. మరి మీ ఆడోళ్ళు ఎసొంటోళ్ళు ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ అన్నది అవుతారు. ఇక ఫ్రీగా వస్తుందని బస్సులా తిరుగుతారు, ఏడికి పోతారో ఏడికి వస్తారో. మరి అట్లనే ఉన్నారు మీ ఆడోళ్ళు. ఓర్ని అవ్వ ఏడిపోయినా బస్సులలో ఆడోళ్ళు కొట్లాటనే అవుతుంది. చూసి కూడా మందలిత్తలే కదా ఓ పెంటన్నా. అయ్యో ఎప్పుడైనా మందలిచ్చేది, రూటే మారింది కదా. ఏమైంది నర్సక్క? మా ఇంటికాడ ఉంటది ఆమె, మాకు పరిచయం బాగా, మాతోటే పనులకు వచ్చేది, అడచ్చేది ఇటచ్చేది. ఇప్పుడు గదొరకు పని చెయ్య ఏరిందట, ఇక చేరడప్పడుతుంది మమ్మల్ని అంటలేదు, మాతోటి మాట్లాడతలేదు. కదే ఇక ఏం పని మీద పోతాందో ఏమో. ఆ దొరకు ఎవరు లేరట కదనే. లేరు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఏరిందా? అవునే పెంటన్నా. అరే అవ్వ నాకు టైం అవుతుంది, ఇక నేను ఆఫీస్కోవాలి. తొందర ఊడవాలి, ఊడ్చి నీళ్లు కొట్టి ముగ్గేయాలి. 1200 రాజిరెడ్డి, నువ్వు పైలంగా పోతా అంటే రాజిరెడ్డి, బొంబాయి పోతీవే రాజిరెడ్డి, నువ్వు రానుమని కత్తివే రాజిరెడ్డి. ఓ రాజిరెడ్డి పాటలు గమ్మతన్నాయి. చెత్త బాగా ఏం లేదు కదా, దొరలేసిండా లేదా సప్పులు లేదు, నీళ్ళన్న కొడతా. అయ్యో ఈ సొంటి ముగ్గులేస్తే ఈ తెల్ల గచ్చు మీద ఏం కనబడతలేవు. ఏం కత్తి ఊక కలర్లు వేయాలంటే లేట్ అవుతుంది. ఏమన్నా బోళ్ళు ఉన్నాయో తోమి టిఫిన్ అన్న చెయ్యాలి. దొరా ఓ దొరా ఇంకా లేవలేదా ఏంది? అయ్యో గివరదాకా వన్నాడు. దొరా ఉన్నారా? అయ్యో సప్పులు లేదేంది? అయ్యో పన్నడా ఏంది ఇంకా లేవలేదా? పొయ్యి లేపనన్న లేపుతా, మరి ఏం టిఫిన్ చేయమంటాడో ఏం కథనో. ఇలా తచ్చినట్టున్నది కదా, పిలిచినట్టు వినిపించింది. ఓ దొరా పండుకున్నారా ఇంకా లేవలేదా? పడుకున్న లత, ఇయ్యంతా నీరసంగా ఉన్నది, సాతనైతే లేదు. అయ్యో ఎందుకు దొరా హాస్పిటల్ కోపోయిర్రు? ఏమో ఇక పోయాంత ఓపిక కూడా లేదు, అంత నీరసంగా ఉన్నది బాగా. అయ్యో అవునా దొరా, చక్కగా తినక మీరు పొద్దున ఎప్పుడో గింత అంత టిఫిన్ చేస్తారు, మళ్ళీ రాత్రి అన్నం తింటారు, మధ్యాహ్నం అంతా ఏం తింటలేరు, అందుకే కావచ్చు మీకు ఇట్లా. నాకు ఇది అలవాటే లత అట్లా తినుడు. ఏమో దొరా 3 పూటలు మంచిగా అన్నం తినాలే, ఏం రోగాలు రావు, మంచిగా ఉంటారు. సరేలే ఊడిసినావా? ఊడ్చిన దొరా, ఏం టిఫిన్ చేయమంటారు? దోశల పిండి ఉన్నది లత, దోశలు పోసి పల్లి పచ్చడా ఎయ్యి. సరే దొరా, అంతలోపు మీరు ఫ్రెష్ అయ్యి రార్రి. సరే వస్తా. ఇళ్ళంతా పానం నిలబడ్డట్టున్నది, ఏందో ఏమో. గిసొంట అమ్మాయి నా భార్య ఉంటే ఎంత మంచిగుండో, అన్ని తీర్లు చూసుకొని అన్ని తీర్లు అరుచుకొని ఉండేది. నాకేమో ఎవ్వరు లేకపాయే. ఈ లత నాకు మస్తు నచ్చింది. ఈమెనే నా భార్యగా చేసుకుందామంటే ఈమెకు భర్త ఉండే, పిల్లలుండే, ఎట్లా ఏం చేసుడు? ఆ వలలేసుకొని ఈ బంగ్లాకు యువరాణిని చెయ్యాలి. ఇక ఫ్రెష్ అయ్యన్నత్త. పల్లి పచ్చడి అయితే పట్టినా, ఇక దోశలు ఆ దొర రాగానే వేడి పోషిస్తే తింటాడు కావచ్చు. అంతలోపు నిన్నటి బోళ్ళున్నాయి తోమనన్న తోముతా. అయినాయా? అయ్యో దొరా పల్లి పచ్చడా వేసి పెట్టినా, మళ్ళా దోశలు పోతే సల్లారుతాయని పొయ్యలేదు, ఇక పోత్తా.
వద్దు లత, ఇప్పుడే కదా నేను ఫ్రెష్ అప్ అయింది. ఒక 10 నిమిషాలు ఆగు పోసేవు. సరే సరేలేండి దొరా. ఏమన్నా పనులున్నాయా నీకు? ఏం లేవు దొరా, ఎందుకు? ఈరోజు అంతా ఇన్నే ఉండవా లత? నాకు మస్తు నీరసంగా ఉన్నది, ఒళ్ళు కూడా వేడి ఉన్నది, జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదన్నా కావాలంటే చేసి పెడుదువు, కొంచెం చూసుకోవడానికి ఉందువు, ఎవ్వరు లేరు కదా. అబ్బో, రోజంతా ఉండుడంటే అక్కడ మా ఆయన ఏమంటాడో దొరా. నీకు 2000 ఇత్తలత, ఈ రోజంతా ఉండి నన్ను చూసుకున్నందుకు. నాకు కావాల్సింది చేసి పెట్టు గంతే టైంకి. అదే ఫీవర్ వచ్చింది కదా, నాకు బీపీ ఉన్నది, ఎప్పుడు బీపీ పెరిగేది తెలియదు, అందుకే భయం అవుతుంది. అవునా దొరా, మరి మా ఆయనకు ఫోన్ చేసి చెప్పుతా ఏమంటాడు. సరే లత, చెప్పు, రేపు పొద్దున వస్తా అని. అబ్బో, పొద్దునంటే తిడతాడు దొరా. నేను సాయంత్రం దాకుండి నీకు వంట చేసి పోతా. అవునా, సరే సరేలే. సరే, నేను మా ఆయనకు ఫోన్ చేసి చెప్తా, మీరు అక్కడ కూర్చోపోండి. సరే లత, ఈరోజు కొంచెమన్నా నా లైన్లోకి తెచ్చుకోవాలి. హలో, ఏవండి? అయితే ఈ దొరకు పానం మంచి లేదు అంటే జ్వరం వచ్చింది, ఇలా సాయంత్రం దాకా ఈయన్నే ఉండు, నాకు బీపీ పెరుగుతుంది, జ్వరం వచ్చినప్పుడల్లా ఏమయ్యేది తెలియదు, సాయంత్రం దాకా ఉండి అన్నం వండి పెట్టి పో అని అంటాండు. ఏం చేయాలి మరి? అవునా, గవర్దాకి ఏం చేస్తావే ఆడా? అదే నేనన్నా గాని ఏం చేయకు, నువ్వు అట్టిగానే ఉండు, ఏదన్నా కావాలంటే వేసి ఇచ్చేవు అని అంటాండు. ఓ 2000 రూపాయలు ఇస్తా నీకు, అంతగానం అదైతే అంటాండు. అవునా, మరి నీ ఇష్టమే ఇక. సాయంత్రం తొందరనే అత్తా, 6 వరకు అండి పెట్టి అత్తా. సరే లత, మరి సరేనయ్యా, ఉంటానా. ఉండు ఉండు. పాపం ఎవ్వరు లేకపాయే, ఉందాం, ఉండి ఆరగానే ఆయన అండి పెట్టి పోతా. ఈరోజు లత ఇక్కడ ఉండాలి. మెల్లగా ఆమెకు థమ్సప్లా మత్తు మందు కలిపిద్దాం. సాయంత్రంకి వెళ్ళి కలిపిస్తే ఇక్కడనే ఉంటది ఆ మత్తెక్కి. ఇక నేను ఆమెను నా సొంతం చేసుకోవాలి. ఆమె ముందు ఇప్పుడు యాక్టింగ్ చెయ్యాలి సాతగానట్టు. అయ్యో దొరా, ఏమైంది గట్ల చిన్నవయ్య కూర్చున్నారు? ఏం లేదు లత, నీరసంగా ఉన్నది. అయ్యో, మరేమన్నా జ్యూస్ ఏమంటారా? వద్దు లత, జ్యూస్ వద్దు, ఏమద్దు, మస్తు తలనొస్తాంది, అంతా ఎట్లనో అవుతుంది. అయ్యో దొరా, మరి పడుకోపోండి. పడుకుంటే నిద్ర రాదు లత, అంతా దడదడ అవుతుంది. అయ్యో, మరి ఎట్లా దొరా, హాస్పిటల్ పోదామా? టాబ్లెట్స్ ఉన్నాయి లత, ఇప్పుడే దోశలు తిని వేసుకున్నా కదా, సెట్ కాకపోదా చూద్దాం. సరే, మీరు కాసేపు అట్లా పడుకోపోండి, సెట్ అవుతుంది. అయ్యో, నేను పడుకుంటే నువ్వెట్లా లత, నీకు బోరు కొట్టదా? ఏ బోర్ ఎందుకు దొరా, అదో పని ఇదో పని చేసుకుంటా ఉంటా, మీరు కాసేపు పడుకోపోండి. అదే ఇక్కడే ఉండు, నాకేమన్నా అవసరం అయితే పిలుస్తా. సరే దొరా, ఇన్నే ఉంటా, ఎటు పోను నేను. తిన్నారా నర్సక్క? తిన్నమే, ఇక బాగా రోజులైతాంది ఇటు మొగే రాక, ఎప్పుడైనా ఇడ కూసుందుము, ఇక ఈ అడ్డే మర్చిపోయినట్టు అయిందని ఇటు వచ్చినాం. ఉన్నాడు నర్సక్క, ఇంట్లోనే ఉన్నాడు. మల్లక్క, నువ్వు అన్నది నిజమే కాదు? ఏమైందే, ఏం నిజము? అయితే నేను పెంటన్నతోటి ఆధార్ కార్డుల గురించి మాట్లాడుతున్నా, అలా నా ముంగటికెళ్ళే పోతాంది ఆ దొరగానింటికి. గాని మరి నర్సక్క తిన్నవా అంటలేదు, పందిరిందా అంటలేదు, ఏమంటలేదే, చూసి చూడనట్టే వీపుతాంది. దానికి ఎంత ప్రౌడచ్చనే. ఏమైంది, ఇక దొరింటికి ఎందుకు పోతుంది నర్సక్క? ఈ అడక్కలు ఏం ముచ్చట పెడతారో ఇడ కూసుందాం. అయ్యో రామా, ఆడ పనికి ఏరింది కాదే, ఆడ పనికి ఏరినప్పడుంది, అది ఎవరితోటి మాటలేదు ముచ్చటలేదు, ఈ అవ్వదని రాజ్యం నడుతాందిగా. అవునా, ఏం పని చేస్తురట? ఏం లేదే, ఇంత ఊడ్చుడు సల్లుడు బోకెళ్దోముడు, ఆ దొరకింత అండి పెట్టుడు. అవునా, దొరలు ఉన్నోళ్ళేనాయే, మరి ఎంత ఇస్తారో జీతం? అబ్బో, వీళ్ళు లత గురించి మాట్లాడతారు కదా. ఏమో ఎంత ఇస్తారో, బాగానే ఇస్తాను కావచ్చు. నేను అడిగినాక 20,000 ఇలా పోయి రాత్రి అడిగినా తెల్లార తెచ్చిచ్చిందే, ఇక మరి ఆ దొరనే ఇవ్వచ్చు. అయితే ఏవల పని అది చేసుకొని మనకేంది నర్సక్క? ఏం చేసుకునుడే, గా ఒక్కోడు ఉంటాడు దొర, గాని దగ్గరకు ఎగ్గిదేం పని చేసుడు, దీని మొగడు ఎట్లా పంపిస్తాండే, దీనికి ఏమైనా సిగ్గున్నదా? కొంచెమన్నా సిగ్గున్నదైతే పోతుందా మల్లక్క? అబ్బో, వీళ్ళు లత గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతుర్రు. కాదే నర్సీపురా, అద్మానం, మనం దాని కంటికే కనబడతలేమా అని, ఇక దానికి పైసలు వస్తున్నాయని అది మనల్ని గానని కూడా కాంతలేదు బొడ్డి.
ఇక దానికి ఒకడు పోతే ఒకడు బంధవత్తు దొరకనే బట్టే ఇంకెందుకు అంతది మల్లక్క మనల్ని. అబ్బో వీళ్ళు చిత్రంగా మాట్లాడుతురు కదా. ఒక ఆడిది బయటకు పోతే గిన్ని బదనాలు వస్తాయి. లతకు ఎంత చెప్పినా కూడా ఇంటలేదు. నువ్వు లతతోని మాట్లాడాలి ఎట్లయినా. ఏం పాడోనే మనకే వెరక. ఏమో అట్టిగా ఎందుకు అనుడు తీయే మనం. అట్టిగా అనుడు అని అంటావు మల్లక్క. అది నా మొగన్ని ఎట్లా వలవేసింది చెప్పు. నా మొగంతో సర్వం చేయించుకున్నట్టున్నది దొంగముండా. దానికి ముఖం చూస్తేనే నాకు కోపం వస్తుంది కానీ ఇక పోయి అయిపోయింది కదా అని దాంతో మాట్లాడు. అవునే రమా, అప్పుడైతే మాకు మస్తు బాధ అనిపించింది. ఇక గసొంటోళ్ళు ఉండబట్టికే లోకం చెడిపోతారు, మొగ బాడకవులు కూడా ఎడిపోతారు. నిజంగానే పాపం దీన్ని మొగన్ని అట్టిగా ఆలలేసింది. ఆ సంసారం అంతా నాశనం అయ్యేది. ఇప్పుడు ఓ తీరుంటారు. ఈ అవ్వ గసొంటోళ్ళు నిజంగా భలే ఉన్నారు పో. దొరకు కూడా అలవాటు అవుతుంది అంటావా నరసక్క? ఏమోనే, కొత్త కొత్త సోకులు పడుతుంది. మందిని చూస్తే మందలిస్తనే లేదు. అది చేసిన 10 రోజులకే గిట్లుంటే ఇంకా రాను రాను ఎట్లయితుందో. ఎట్లన్నా కానీ మనకేంది మల్లక్క. మనం ఆ సొంటలో సోపతి పట్టద్దు, ఆ సొంటలతోటి మాట్లాడద్దు. మనకు ఆ సొంటే బుద్ధులు వస్తాయని మంది పేరు నిలబెట్టి చంపుతారు. మనకెందుకు వచ్చిన బాధ మరి. వీళ్ళు లత గురించి గంత ఘోరంగా మాట్లాడుతుర్రు. వీళ్ళనే కాదు, ప్రపంచం మీద ఒక్కసారి నిందొచ్చింది ఆడిదానికంటే 100 నిందలు మోపుతారు ఈ లోకం. లతకేమో చెప్పుతే అర్థమైతలేదు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి నేను? ఎట్లయినా మంచిదే, వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళ ఆయన ఉన్న మంచిదే. గిట్లా అనుకుంటారు, నలుగురు 4 రకాలు అనుకుంటారు. ఎటు పంపియకు లింగన్న అని చెప్పుతా. ఆయనే నా గురించి ఏమనుకున్నా మంచిదే. లతను అటు పోకుండా చూడాలి గంతే. పోతా ఇంటికి, లతోళ్ళ ఇంటికే పోతిగా. లింగన్న, ఓ లింగన్న ఉన్నవానే? ఉన్నరా. ఏమైందిరా గిట్లా వచ్చినావు? ఏం లేదే, నీతోటి ఓ పని పడి వచ్చినా. అయ్యో చెప్పురా, ఏం పను? చెప్తా గాని లత లేదా అనే ఇంట్లో? ఏ లేదురాయా. ఎందుకే, ఎటు పోయింది? గదే దొర దగ్గర పోతాంది కదా పనికి. సరే పొద్దున్నే పోయి వచ్చేది కదా, ఇంకా రాలేదా మరి? ఇయ్యాల దొరకట బాగా జ్వరం వచ్చిందట. సాయంత్రం దాకా అటే ఉండుమన్నాడట. ఇక సాయంత్రం పువ్వకు రండి 6 వరకు వస్తా అని అన్నది. సాయంత్రం దాకా ఉండుమన్నాడు అని అంటే లత మీద వాడు ఏం ప్లాన్ వేసిండో ఈ పిచ్చి దానికి ఏమో తెలియదు. ఈ లింగన్నైనా కూడా ఎందుకు ఉండుమన్నాడు సాయంత్రం దాకా? అవునానే, అసలు లతను ఎందుకే పనికి పంపిస్తున్నావు? గిదే పొలం పనులు అదో పనులు వేసుకొని బతుకుతా అయిపోతుంది కదా. ఎందుకురా రాజుగా గట్లన పడుతుంది? ఇక ఎందుకంటే లోకం కాకులే 100 రకాలు మాట్లాడతారు, 100 నిందలు ఎత్తారు ఆడోళ్ళు ఏమన్నా ఎత్తే. అవునా, ఎవల్రా ఏమన్నారా? ఏమన్నారంటే ఏం చెప్పమంటవే, ఇక లోకంతోటే బాధలున్నాయి. అవసరమా చెప్పు? లతను నువ్వు అటు వంపకు, చక్కగా పొలం పనులు చూసుకోమను, లేకపోతే ఎవరికన్నా కైకిలన్ను పొమ్మను. కానీ ఆ దొరోళ్ళింటికి పని బంద్ చేయమను. ఆ దొర కూడా కొంచెం వేరే రకం మనిషి. ఎందుకు చెప్పు లేనిపోని బాధలల్లో వాడు. ఏమోరా, నేను చెప్తే తింటదారా? ఓ 10 రూపాయలు వస్తే అప్పు తీరుతుంది, పిల్లలు పెరుగుతారు అని కట్టపడుతుంది. నేను అద్దంటే తింటదారా? కరెక్టేనే, కానీ అద్దే ఇప్పుడు రోజులు మంచి లేవు, బట్టగాల్చి మీదేత్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, గాని లతనేమో నా మాట వినదాయే. లోకం కూడా వెరైటీగా మాట్లాడతారే. ఇక దొరను ఉంచుకున్నది కావచ్చు, అందుకే ఆయన దగ్గరకు పోతుందన్న మాటలు వస్తాయి. ఏంద్రా నువ్వు అనేది? ఇక అడక్కొల్ల ముచ్చట్లు ఎట్లుంటాయే లింగన్న, ఇక గవ్వే ముచ్చట్లు వస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా చెప్పుతున్నా, ఎటు వంపకు లతనని. ఏ వత్రాది ఆడిది అన్నది దాన్ని గుంజుకోత్తా నేను. దాని సొమ్మేమన్నా తింటాన్నామా ఆరా? మేము అన్నదేవతో గాని నా పెండ్లం ఏదో మా పరిస్థితులు మంచలేక నేను ఇట్లా మూలబడి ఉంటే అదో పని చేసుకుంటాంది. అది గట్ల చేసేదేనా? ఇప్పుడు ఎంత మంచిగా ఉంటాంది, అప్పుడు ఏదో అయింది అయిపోయిందని ఇప్పుడు అది ఎంత మంచిగా ఉంటాందో. నీ అవ్వ లోకం కాకులరా నిజంగా. మనం మంచిగున్నా నిందలెత్తరు, చెడ్డగున్నా నిందలెత్తరు. ఈ లోకంతో బతకచ్చేటట్టు లేదుగా. అవును లింగన్న, గట్లనే ఉన్నారు లోకం. మరి ఏం చేద్దాం చెప్పు?
నువ్వు ఆ లతకు చెప్పు సప్పుడేకి ఇంటికాడనే ఉండుమని ఇక్కడనే ఏదైనా కూలో కైకిలో వేసుకోమని కానీ ఆ ఒక్కోడు ఇంట్లోకి పోతే ఏ ఆడోళ్ళైనా చుట్టుపక్కల జనాలైనా గట్లనే అనుకుంటారు ఆ ఇంట్లో ఎవరు లేరు ఈమె ఎందుకు పోతాంది ఏం పని చేస్తాంది అన్నట్టు మాట్లాడతారు పీస్కి పెట్టా అయితవా తీరా నువ్వు వచ్చి మంచి మాటనే చెప్పినావు సరే సరే నేను లతతోటి మాట్లాడతా మరి ఏమంటుందో ఏం కథనో అదేనే మాట్లాడి బంద్ చేపియ్యి ఇక్కడనే ఏదైనా పని చేసుకోమని గాని అక్కడ దాకా ఓకుమాను నేను చెప్పే తీరు చెప్తారా అది ఎవతన్నది ఎవడన్నదని అది ఆగనే ఆగది మా లతకు చెప్తే ఏ బయట జనాలు అనుకుంటారు బంద్ చేయి అని చెప్పలేవు గీళ్ళ పేరు గాళ్ళ పేరు ఎందుకు తీస్తావు నువ్వు సరే సరే రాజుగా నువ్వు వచ్చి చెప్పిందే నయమైంది అయితవై తీరా సరేనే లింగన్న నాకు పనున్నది సరే సరే వీడు ఎవలో మాట్లాడుకోంగా ఇన్నాడు గాని ఇక ఈయనే వీనికి మంచిగా అనిపించక నాకచ్చి చెప్పుతాండు మా లతతోటి మాట్లాడాలి ఏమంటదో ఏమో అయినా గి లత గప్పుడు పోయి గివర్ దాకా ఉండు ఏమవసరం వానికి జ్వరమత్తేంది ఏదత్తేంది చక్కగా పని చేసుకొని రావాలి గాని వాడు ఉండుమన్నాడంటే ఏదో కథ పడటానికే వాడు ఉండుమన్నాడు నేను పోయి లతను తీసుకొస్తా ఎట్లయితే అట్లా ఏదో ఒకటి చెప్పి లతను పట్టుకురావాలి ఆ ఇంటికాడ నుంచి ఇప్పుడు ఉండు ఆమె అక్కడ మంచిది కాదు చెప్పుతే ఇని సత్తలేదు ఎందుకో ఏమో ఈ దొర పండుకున్నాడా సప్పుడు లేదు మరి మధ్యాహ్నం వేసుకునే గోళీలు ఉన్నాయని అన్నాడు వేసుకున్నాడా లేదా ఒకసారి పోదాం పిలుద్దాం దొరా ఓ దొరా ఆ లత దా పడుకున్నదా అయ్యో దొరా ఇంకా అట్లనే ఉందా నీరసంగా అన్ని గుంజుతున్నాయి లత బాగా మరి హాస్పిటల్ పోదామంటేనేమో అత్తలేరు ఏమన్నా ఏమంటారా దొరా ఇంత అన్నం వండుతా పెరగన్నం తింటారా మరి ఏ వద్దు లత కొంచెం అంత వేడి ఉంది కదా ఫ్రిడ్జ్ లా థమ్స్అప్ ఉంది తీసుకురా పోలత ఇద్దరం షెరింత తాగుదాం ఓ థమ్స్అప్ తాగుతారా దొరా సరే సరే తీసుకొస్తలేండి అక్కడ 2 గ్లాసులు ఉన్నాయి గ్లాసులు కూడా పట్టుకరా సరే దొరా తీసుకొస్తా అబ్బా తీసుకురావడానికి వేయింది కదా అల్లా నేను మత్తు మందు కలిపిన అది తాగుడుతోనే ఒక 5-10 నిమిషాలకు లతకు మత్తు ఎక్కుతుంది ఇక నేను లతతోటి ఉండొచ్చు ఆమె మత్తులో ఉంటుంది ఇక మెల్లగా ఇట్లనే ఆమెను నా వలలోకి లాగుకోవాలి ఆ థమ్సప్ 2 గ్లాసులల్లా పోయిమనాలే నేను మూతి కాడ పెట్టుకోగానే నాకంత ఎట్లయితుందో అని పక్కకు పెడతా లతను తాగుమంట ఇక చూసుకో నేను సొంతం చేసుకోవచ్చు ఈరోజు ఇగోండి దొరా తీసుకొచ్చిన థమ్సప్ అయ్యో కూర్చోలత బెడ్ మీద ఏమైతుంది ఎందుకు దొరా మీకు పానం మంచి లేదు తాగండి అయ్యో నువ్వు తాగవా లత అయ్యో దొరా తాగుతా గాని మీరైతే తాగుర్రి ఫస్ట్ ఇద్దరికి గ్లాసులల్లా లత సరే దొరా నువ్వు తాగులత ఫస్ట్ అయ్యో దొరా మీరు తీసుకురమ్మన్నారు నన్ను తాగమంటారు మీరైతే తాగుర్రి మీ కడుపు చల్లగా వేసుకోర్రి అసలే మీకు హెల్త్ మంచి లేదు కదా అయ్యో తాగుతలత నువ్వైతే తాగు మీరు తాగుర్రి దొరా నేను తాగనా ఇక అబ్బో నూరంతా షేదత్తంది లత అయ్యో ఇక జ్వరం కొడుతుంది కదా అందుకే వస్తాంది నేను కొంచెం వేడి కాని లత తాగుతా గాని నువ్వు తాగు సరే దొరా తాగవే తాగు ఈ రోజంతా నువ్వు నాతోటే ఉండాలి ఎంతసేపే నోట్లో పోసుకో అయ్యో ఫోన్ ఎవరో చేస్తారు కదా ఇప్పుడు ఇవ్వడాడు ఇప్పుడు అన్నా హలో ఎవరు ఆ లత నేను రాజుని ఏమైంది ఇప్పుడు చేసినావు ఏం లేదు లత మీ ఆయనకు గుండె నొప్పి అత్తుందని అక్కడ ఇంటికాడ పడిపోయిండు నువ్వు తొందర రా లత అందరం ఇక్కడనే ఉన్నాం అయ్యో అవునా అయ్యో ఎట్లయింది వస్తానా ఏమైంది తొందర రా లత వస్తానా అయ్యో ఏమైంది లత గట్ల మూతి పెట్టి నువ్వు ఆయనకు గుండె నొప్పి వస్తుందనంటే అందరూ అక్కడనే ఉన్నారట దొరా నేను వెళ్తానా తొందరా అయ్యో లత ఈ థమ్స్అప్ తాగిపోరాదు దొరా మీరు భలే ఉన్నారు నాకు థమ్స్అప్ వద్దు ఏదద్దు ఫస్ట్ మా ఆయన దగ్గర పోవాలి అసలు ఆయనకు మొన్ననే ఆపరేషన్ అయింది గుండె ఆపరేషన్ సరే సరే పోలత మరి వా ప్లాన్ అంతా మిస్ అయ్యే వాడెవడో చేసిండు గాని ఇప్పుడే అల్లా కొంచెం అయితే తాగేది అసలు ఎందుకు ఇట్లా అయిపోయే ప్లాన్ అంతా ఫెయిల్ అయింది ఇచ్చి ఎన్నో అనుకున్నా ఎన్నో ఊహించుకున్నా నీ అవ్వ ప్లాన్ అంతా రివర్స్ అయ్యే రేపు రాకపోదా రేపు చూద్దాంలే
ఛీ, అంత వేస్ట్ వస్తుందా లేదా? అయ్యో ఊరికత్తాంది కదా. అయ్యో రాజు నువ్వు గీడున్నవేంది? ఎట్లున్నాడు? నువ్వే ఫోన్ చేసి మా ఆయన దగ్గర ఉండకుండా ఇక్కడేం చెప్తున్నావు? వావులత ఫస్ట్ టెన్షన్ పడకు. ఏమైంది రాజు చెప్పు, మా ఆయన ఎట్లున్నాడు? నేను ఇంటికి పోతా ఫస్ట్. అయ్యో లత ఏం కాలేదు, మీ ఆయన మంచిగానే ఉన్నాడు. నేనే అట్టుగానే ఫోన్ చేసిన. నీకేమన్నా పిచ్చా? నేను ఏమైందో అని జప ఊరికి రాబడితిని. నాకు ఏమైనా మంచిదే, ఎట్లయినా మంచిదే గాని ఏమిటికి నువ్వు పొద్దుగాల పోయిందాన్ని ఇంకా చక్కగా ఇంటికి రావత్తలేదా? అక్కడేం చేస్తున్నావు? వాని చుట్టూ సాకిరి చేసుకుంటా ఉంటానవా? అయ్యో రాజు ఆయనకు జ్వరం వచ్చింది, సాయంత్రం దాకా ఉండిపో అంటే ఉన్నా. నువ్వు ఫోన్ చేసి ఇట్లా అనేసరికి నా పంచ ప్రాణాలు వెళ్ళిపోయినాయి. నీకు కొంచెమన్నా సెన్స్ ఉన్నదా? నాకు అన్నున్నాయి కానీ చక్కగా నువ్వు ఇంటికి నడు. అరే ఇంటికి పొమ్మంటావు, ఆయన మంచి లేడు పాపం. ఉండుమన్నాడు ఈ రోజు. నువ్వెందుకు ఇట్లా చేస్తాను? ఉండు లేదు గిండు లేదు, నువ్వు చక్కగా ఇంటికి నడు ఫస్ట్. ఏదో పని చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి గాని పొద్దుడుసుంది రాత్రి దాకా ఉండు అవసరం అలాత? నీకు మర్యాద కొద్ది చెప్తున్నప్పుడు మంచిగా నువ్వు, లేకపోతే మాత్రం తన్నులు తింటావు. అరే నేను ఏం చెప్తున్నా రాజు? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు? ఈ లోకము ఏందన్నట్టు అర్థమైతలేదు. మంచిగా ఉన్న ఓర్వరు, చెడ్డగా ఉన్న ఓర్వరా? అవును, లోకంతోటే పని, ఎవ్వరు కూడా ఓర్వరు గాని నువ్వు ఫస్ట్ ఇంటికి పో. మీ ఆయన తోటి మాట్లాడతాడట, రమ్మన్నాడు. ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు? ఏమో నాతోటి అన్నాడు, లతకు ఫోన్ చేయాలి రమ్మనాలని. అవునా? అసలు ఏం జరిగిందో మరి? పో ఇంటికి పోను. సరే సరే మంచిది. వామ్మో, వాడు ఎంత పెద్ద ప్లాన్ వేసిండో. ఈ దెబ్బకు లత భర్త లతకు వార్నింగ్ ఇచ్చినాక లత ఓడు బంద్ చెయ్యాలి. ఏడబోయేస్తున్నావు? నేనేడబోయినే, అంత మబ్బు పడ్డది కదా, వర్షం వస్తుందా ఏంది? ఏమో కొట్టేటట్టే ఉన్నది కదా. గా ఇంటికేమన్నా బట్టలు ఉంటది ఈ పోరాదు. అయ్యో నువ్వేం చేస్తాన్న వీడ తీయత్తలేదా నీకు? నేనే తీయల్లా? అయ్యో నీకు తీమన వరకే బరువైతుంది తీ బాగా. మరి ఇక తీయడానికి ఏందే? ఆగో నీ మోకం మంటరా అని అత్తంది వర్షం. ఇంట్లోకి నడువు. ఆ బట్టలు దీపో అంటే సప్పరిత్తివి, సగం తడిచే బట్టలు. అయ్యో నాకు ఎరకనా అయ్యే అత్తదని వర్షం. దొంగోడు వచ్చినట్టే వచ్చింది ఈ వర్షం చల్లగుండా. దీనికి వానాకాలం కొట్ట సాధన కాలేదు గాని ఈ అవగి ఎండాకాలం చెడగొట్టు వానలు పాడైనాయి. ఈ ఎండాకాలం కొట్టబట్టే. అయ్యో మీ ఆడోళ్లకు వర్షం కొట్టినా బాధే, ఎండ కొట్టినా బాధే, చలి పెట్టినా బాధే. అరే ముసలోడా, ఇప్పుడు అందరి పొలం కోతకుంటాయి, వడ్లుంటాయి. ఈ వర్షం చెడగొట్టు వాన పడితే అన్ని తడిసి ముద్దలు కావా? నీకో ఆపత ఎరకలేదు, సంపత ఎరకలేదు. ఏమున్న తినుడు ఏరుగుడు పండుడు ఒకటే ఎరక. ఓ నీకైతే బాగా ఎరకతి, ఎంతో వ్యవసాయం చేసినట్టు మాట్లాడబడితివి ఆడదానివి. ఏ ఊకో ముసలోడా, బురదల్నే నూకుతావో? ఉరుముతాంది, అటే నూకుతా అటే వీక్తావు. ఆ తోటి పాటు నువ్వు రావా ఏ మల్లు బాయ్? నేనత్తనా గాసారం పట్టిందా అని నీతోటత్తా. ఆ తోటి రాకపోతే ఎవరితోటి ఉంటవే? ఏమో పో, గా బట్టలు తీయమంటే సాతర కాకపోయా సగం దడిచే బట్టలు ఆ రూమ్ లా ఫ్యాన్ కింద అయిపో ఉల్లారతాయి. నీదే లాగు బర్రెకి బర్రున్నది, ఆ లాగారలేదు పో. అయ్యో నీ అన్ని అలక ఉన్నాయి కావచ్చిగా. మరిగా నాయి అట్టి నైటి పేవులేనాయే, గిట్లెత్తే గట్లాడతాయి. ఇక గిట్లెత్తే గట్ల ఆరిన దానికి దాన్ని విండు ఎందుకే? దాని మీదనే స్నానం పోసుకుంటే అయిపోతుంది, మంచిగా అదే ఉల్లారుతుంది. మరి నువ్వు ఇడుచుడెందుకు? అదే లాగు మీద అటో 10 సార్లు ఇటో 10 సార్లు తిరుగుతా అయిపోయే, అదే ఆడుతుంది. అయ్యో నువ్వు ఇంకా అంటలేవని చూస్తానా? నాకు అన్ని విరోధాలే మాట్లాడుతావు నువ్వు. వెనకటి ముందు ఉన్నదే కదా నీకు. ఓ నువ్వు చక్కని పూసమైనట్టు మాట్లాడుతానవాతి. చక్కని పూసను కాకపోతే నాకేమైంది మల్లు? నా అందానికి ఫ్యాన్స్ ఉన్నారు, నీ ముసలి ముఖానికి ఎవ్వరు లేరు. ఉంటారు, అందుకే ఈ మధ్యలో బాగా సోకుల పడతాను. ఓ మా సరేతి, మా సోకుల పడ్డట్టే ఉన్నది. ఏమైందండి కోపంగా ఉన్నారు? ఏం లేదు లత, సాయంత్రం వస్తా అన్నావు కదా, మరి ఇంత తొందరనే వచ్చినావు? ఏ అట్టిగానేనండి, అక్కడ ఉండి ఏం చేయాలి, పోతున్న దూరం అని వచ్చిన. అవునా, జ్వరం తక్కువైంది ఆయనకు? ఇక గట్లనే ఉంది పాపం, బాగా నీరసంగా ఉన్నాడు. సరే గాని లత, నువ్వు వాళ్ళ ఇంటికి ఓడు బంద్ చేయి, ఆ పని బంద్ చేయి.
ఎందుకండి గట్లంటారు? ఏమైంది? అవును లత, నేను చెప్పేది నువ్వు అద్దు, వాళ్ళ ఇంటికి ఓడద్దు, పని చేసురద్దు, లోకంతో మాటలు పడద్దు లత. ఇప్పటికే మస్తు పడ్డావు, మస్తు అనుభవించున్నావు. అద్దు లత, నేను చెప్పింది నువ్వు ఇంట్లోనే పని చేసుకొని నువ్వు సపడేక ఇంత కైకిలో కూలోవో ఎట్లను నేను జాదుకత్తగాని. ఎందుకండి మీరు బొమ్మన్నారు కదా, మళ్ళీ గింత సడన్ గా గిట్లా మాట్లాడుతుర్రు? లోకం అనే మాటలు అట్లున్నాయి లత. ఎవరండి వాళ్ళు అన్నది? ఎప్పుర్రి వాళ్ళను గుంజి కొడతా, గుంజి అడుగుతా. ఎవతదన్నది? ఆడదా మొగోడా? ఎవడు చెప్పు నువ్వు. ఏ పేరు నాకు కూడా తెలియదు, నా చెవులో పడ్డది. నాతోటి ఒకళ్ళు అన్నారు, ఇక ఈడైపోయింది ఆడైపోయింది మళ్ళా పోయి దూరం పట్టిందా, ఏం పని చేస్తాను దాని దగ్గర, ఇక అదే పని కావచ్చు అన్నట్టు ఆడక్కలు ముచ్చట్లు పెడుతుర్రట లత. ఎందుకు చెప్పు, నీకు ఈ మాటలు ఎందుకు, ఈ బదనాలు ఎందుకు? అవునండి, వాళ్ళేదో అన్నారని మనం ఆగిపోతామా? చెప్పుర్రి. మనం ముందు పోతా అంటేనే మన మీద నిందలేసుకుంటా అత్తరు జనాలు. వాళ్ళ ముచ్చట్లు పట్టుకుంటే మనం పైకి ఎదగలేం. కరెక్టే గాని వాళ్ళు అనే మాటలు ఎట్లున్నాయి చెప్పు. నాకు అత్తయ్య వీడు మొగోడై ఉన్నాడు, ఎందుకు వీడేం చేస్తాడు, ఆడదాన్ని గట్ల పంపిస్తాడు అని ఓ పని కోసం పోయినా కూడా వాళ్ళు దాని గురించే ఆలోచిస్తారు ఈ లోకం. అద్దులత చెప్పేది నువ్వు నా మాట. అరే ఎవతదన్నది? ఎవడాడన్నది? ఆగు, వాళ్ళ సంగతి ఎందుకు చూస్తా నేను. ఇక నీకు తెలియదా మీ ఆడోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి, ఏం కథ అనేది? ఈ ఆడక్కలంటే మల్లక్క, నరసక్క, పోసక్క ఇట్లా ముచ్చట్లు పెట్టవచ్చు. వాళ్ళకేం పని? అందరి మీద పడి ఏడ్చుడు తప్ప ఏమైనా పని ఉంటుందా? వాళ్ళ నీళ్ళని గెలుక్కుంటా ఉంటారు. వాళ్ళు తప్ప ఎవ్వరు అనరు. ఆగు, వాళ్ళకి ఎట్లు ఇయ్యాలో కౌంటర్ అట్లు ఇస్తా నేను. ఎందుకే ఇచ్చుడు ఒకళ్ళ కంట్లల్లా ఎందుకు వరుడు? అద్దన్నప్పుడు చెప్తే ఇనవా నువ్వు? అద్దు అద్దు అంటాను. నీకు పానం మంచి లేనప్పుడు 1,50,000 రూపాయల అప్పైంది. ఆ అప్పు ఎట్లా తీరాలి? పోరగాళ్ళు ఎట్లా బతకాలి? మనం ఎట్లా బతుకుడు? అట్టిగా పని చేస్తే పైసలు వస్తున్నాయని నేను ఆశపడి పని చేసుకొని నేనుంటా అంటే నా మీద గిన్నె రాళ్ళేస్తారు. అదే గాని లోకం మాటలు గట్లున్నాయే మరి. ఆగు, ఎవతన్నదో ఎవడన్నడో వాళ్ళు కూసున్న కాడికి పోయి కుక్క మీద నక్క మీద పెట్టి తిడతాగు. వాళ్ళకు మొత్తం సురుకు అంటాలే. ఇంకోసారి నా జోలికి రావద్దు. ఎందుకే మనకు లొల్లి చెప్పు, అద్దంటి నువ్వు. అరే ఆగయ్య నువ్వు, నేను ఇప్పుడే పోతున్నాగు. ఆడక్కలు ఏడ ఉన్నారో ముచ్చట్లు పెడతారో వాళ్ళ దగ్గరికి పోయేస్తా. అరే ఈ బద్మాషి తినది. ఆగే, నువ్వు కూడా రానా ఇంకా. నేను పోతే ఎట్లా పాడైతది? ఇదేం వర్షం పాడైంది నరసక్క. ఒకటేమో కుమ్మరిచ్చి పాయే. ఏమోనే, ఉన్న పంటనంతా ఖరాబ్ చేయడానికి వచ్చింది వర్షం పాడదాను. అయ్యో జెర్సబ్బ, అంటే ఏమైంది? నిద్ర రావద్దా అనే? ఓ నీకు రానే రాదు, నీకు పొద్దంతా రాదు రాత్రంతా రాదు. అగోలా తత్తంది కదా. దీన్నేంటే మందరిచ్చేది చూసుకుంటానేవేంది. తిన్నారా? తిన్నాం. నువ్వు తిన్నావా? తిన్నా. ఏమైంది నర్సక్క, అటు ముఖం తిప్పుకున్నావు? నేను రాగానే మాట్లాడతలేవేంది? ఏం మాట్లాడాలి? నీ పనిలో నువ్వు బిజీ ఉన్నావు, మా పనిలో మేము బిజీ ఉన్నాం. నాకేం బిజీ? అరే నువ్వు చూసినా కూడా మందరిస్తలేవు. పొద్దుగా నామగడికి వెళ్ళి పోతున్నావు, చూసుకుంటా మందరియకుండా పోతాను. మాకేమనిపించదా అనే? ఇక పని మీద పోతాను నర్సక్క. ఏం చెయ్యాలి? పని చేసుకుంటేనే బతుకుడాయే. ఈ పని చేసినా కూడా లోకం పాడుగాను ఓర్తలేరు. ఎవరవ్వ నిన్ను ఓర్వంది? ఏవతో నాట బొడ్డీలు దొంగ ముండలు వాళ్ళకు సిగ్గులు మానాలు ఉంటే మంచిగా ఉండు. మా బాధ లేదు, మేం పడతా అంటే అట్టట్టిగా మాటలు పుట్టించుకుంటా నన్ను బదనం చేస్తారు. మా ఆయన చెవుల పడ్డాయట, నువ్వు దొరింటికి పోకు పని చేయకు అంటాడు. మరి ఏ బొడ్డన్నదో ఏ రండన్నదో దాని జుట్టే వస్తాయిగా. ఎవరెందుకంటారు? ఎవరికేం పని? ఎవరంటే మా దగ్గర చెల్లుకు ముట్టుకుంటాను. కాదు నర్సక్క, ఏదన్నా ముచ్చడుంటే నీకు వచ్చి చెప్పుతా కదా నేను. అందుకే మీరు అందరిడ కూసున్నారని మాట్లాడదామని వచ్చినాకంతే. ఇక మాట మీదకే మాట ఈ ముచ్చట వచ్చింది. ఆగో ఇప్పుడు ఆంతోట అయిపోయింది, ఇంతట అయిపోయింది. ఇక దొరగాన్ దగ్గర పోతాంది. అదే పని కానీ ఆడక్కలు ముచ్చట్లు పెడతారట. అది ఏ ఆడక్కనో నాకు తెలియాలి కానీ దానికి మొత్తం లేకుండా పోసేస్తా. ఇక నా జోలికి రాకుండా అవుతారు. వామ్మో, ఇలా మాటలు బలి ఉన్నాయి కదా. గిట్ల పుకార్లు వేయబట్టే లోకం మీద ఆడోళ్ళు బయటకు ఎల్లుతలేరు. 100% ఓ 50% ఎల్లుతే గిసొంటి నిందలు బదనాలు ఎత్తారు. ఈ లోకంతోటే చచ్చేటట్టున్నది కదా. మంచి పని చేసినా నిందలే ఎత్తారు, చెడ్డ పని చేసినా నిందలే ఎత్తారు. ఇలా రోగాలు పాడుగాను ఇలా మీద మన్ను పోతే ఎదుగుతా అంటే వాళ్ళ కండ్లు 1,000 రూపాయలు సంపాదించుకుంటే ఎట్లా సంపాదించుకుంటారని కిందికి నొక్కాలని చూస్తారు. అవును, మరి ఈ లోకంలో అందరు గట్టనే ఉన్నారే. అవును నర్సక్క, మీకు తెలియని ముచ్చట్న నా భర్తకు మంచి లేకపోతే నేను 1,50,000 రూపాయలు పెట్టుకున్నా అప్పు తీసుకొచ్చి. ఆ అప్పు నాకు ఎట్లా తీరాలే అని నేను ఇంట్లో పని చూసుకొని పోతా అంటే ఈ ఆడక్కలు మొగబాడకవులు ఇట్లా మాట్లాడితే మా నుండి ఓకు వద్దు అని అంటాడు.
ఇక మంచి పనికి పోయినా అదే పని, చెడ్డ పనికి పోయినా అదే పనా? ఈ లోకం చల్లగుండా ఈ ఆడక్కల ముచ్చట్ల ఆవుల పోను. ఇక వీళ్ళు ఏ బట్టి అట్టి జీవితాలు నాశనం అవుతాయి. లేనిపోని నిందలేసుకుంటా బదనాం చేస్తారు. చేస్తారు ఎవరు చేసిర్రో వాళ్ళ దగ్గరికి పోయి అనుపో, మా దగ్గర ఎందుకు అనుడు? మరి ఎవరన్నారో వాళ్ళ కళ్ళు మండ, వాళ్ళ కళ్ళను కాకులు ఓడవా. ఓర్ని ఇదంతా ముచ్చట దీనికి ఎట్లేరికైంది మేము మాట్లాడుకున్నది. కానీ అట్లా వేయొద్దు నర్సక్క. ఒక ఆడిది ఇంట్లోకి కాలు బయట పెట్టింది, పని చేస్తాంది అంటే దాని ఇంట్లో పరిస్థితి ఎట్లుందో ఏం కథనో బయటోళ్లకు ఏం తెలియదు. బయట పెట్టాల్సి వచ్చింది కాలు కాబట్టి బయట పోయి ఓ పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లోకి తీసుకుంటుంది. తీసుకునేటోళ్ళ మీద గిట్ట నిందలేస్తే ఇంట్లో మొగోనికి తెలిస్తే ఆ మొగోడు వద్దు అని అంటే ఆడదాని పరిస్థితి ఏంది ఎప్పుర్రి? పిల్లలున్నారు, జల్లలున్నారు, వాళ్ళని చదువుకోవాలి, అప్పు తీర్పుకోవాలి. అరే రామ 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 నా మీద పడేస్తారు. అవునవును కరెక్టే. మందేదో అన్నారని నువ్వెందుకు పట్టించుకుంటున్నావే? నీ పని నువ్వు చేసుకోలేవు, మందితో ఏం పని నీకు? ఈ మంది పాడగాను గట్ల ముచ్చట్లు ఎందుకు పెట్టాలి? ఇంట్లో మొగోడు ఉంటాడు, ఆ మొగోని చేతుల చెవుల పడితే ఆడదాన్ని బయటకు పంపిస్తాడా? లేపోని అనుమానాలు పుట్టించి సంసారాలు నాశనం చేస్తారు. వీళ్ళ ముచ్చట్ల ఆవులబోను. ఓ మళ్ళీ నువ్వు ఇట్లేమన్నా అన్నావే? నేనెందుకు అన్నానయ్యా? మరి అది మీ ముగ్గురిని చూసుకుంటేనే తిడుతుంది. తిట్టుకోంతి ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు అదంతా అవుతావు? నీ పని నువ్వు చేసుకుంటా పోలేవు. కాదవ్వా, ఎందుకు మరి ఆడక్కలకైనా మొగోళ్ళకైనా ఇట్లా మంది మీద బదనాలు వేసుడు ఎందుకు? మంచిగున్నోళ్ళ మీద నిందలేసుడు ఎందుకు? అయ్యో లోకం మీద ఉన్నదే ఈ తీరు. ఒక్క మన ఊర్లోనే కాదు, మన ఇంటికనే కాదు, లోకమంతా అదే పాట పాడతారు. అది బయటకు వెళ్ళిందంటే ఎవరి దగ్గర పోతాందో ఏం చెప్తాందో అన్న మాటలు వస్తున్నాయి కానీ మంచి మాటలు ఎవరికి వస్తలేవు. ఈ లోకం పాడుగాను గట్లగానే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళ బతుకులు ఎటు కాకుండా చేస్తారు. అవునవును, పాపం మొగోళ్ళకున్న స్వేచ్ఛ ఆడోళ్ళకి ఏడున్నది. అరే నాకు మంటలేసింది. ఇంటికి రాగానే ఈ నుండి అద్దు గిట్లా అంటారు, బయట ముచ్చట్లు పెడతారు రానుడితోనే. మరి ఎవతది పెట్టింది ఎవడాడు పెట్టిందని నాకు మనసున పడతలేదు నర్సక్క. నాకు ఇంట్లో బాధలు ఎన్నో ఉన్నాయి. అందరికి చెప్పుకుంటామా? నీ ఇంట్లో ఇప్పుడు బాధలు ఉంటాయి, నాకు చెప్తావా? నా బాధకు నేనేదో పని చేసుకొని 10 రూపాయలు వస్తాయి అన్న కాడికి పోతే ఇష్టం ఉన్నట్టు బదనాలు వేసుకుంటా మాట్లాడతారు. నీ పని అయితే నువ్వు చేసుకోలేవే, ఎవరి గురించి నీకెందుకు? గంతే ఎవతన్నా ఏమన్నా అనుకోని దాని కళ్ళల్లో కారపొడే పోసుకొని ఇంత నూనె పోసుకొని ఏమన్నా పోసుకొని నా మీద ఎడితే వాళ్ళకే పాపం తిరిగి కొడుతుంది. నా సొంటి బిడ్డలు లేరా, కోడళ్ళు లేరా? దేవతనంటాంది ఏం కదా. దోస్తులు చూసిర్రా, ఇప్పుడు ఎక్కడైనా కూడా ఆడోళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా పని చేస్తే ఆడోళ్ళకు గిసొంటి నిందలే వస్తున్నాయి. మేము ఆ కంటెంట్ ని యూజ్ చేసి లాస్ట్ లో ఇట్లా చేసినాం. మీరు తప్పుగా అనుకోకండి, లత చెప్పిన మాటలు నిజమే కదా, లోకం మీద అవే జరుగుతున్నాయి కదా. కానీ ప్రతి ఆడపిల్ల జీవితం అట్లా కావద్దు. లోకం చేయబట్టి బాగా నిందలు వస్తున్నాయి, బదనాలు వస్తున్నాయి. అవి పట్టించుకొని ఇంట్లోనే ఉంటే మనం ఏ పని చేయలేము. ఎవడేమన్నా అనుకోని 100 రాళ్ళు వేసినా మంచిదే, కుక్క మరుగుతుంది అనుకోని మన పనం మనం చేసుకుంటూ పోతేనే మనం పైకి ఎదగగలం. చేసే పనిలో మంచి ఉంటే చాలు, ఎవరికి చెడు వేయకుండా హానికరం కాకుండా మన పనేందో మనం చేసుకొని రూపాయి సంపాదించుకుంటే అదే చాలు. చూసిరు కదా దోస్తులు, ఈ రోజటి వీడియో. మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి కనీసం 2000 లైక్స్ కంటే ఎక్కువనే రావాలి. ఓకేనా దోస్తులు?